పుట్టింట్లో నాన్నకి ప్రాణంగా పెరిగిన కూతుర్ని నడిస్తే కందిపోతుందేమో అనుకుని చూసుకునేవాళ్లు. అలాంటి అమ్మాయి కొత్త కోడలిగా ఆ ఇంటికి వెళ్ళింది. కాని అక్కడ అత్తగారి సాధింపులు, ప్రతి పనిలో తప్పులు పట్టడం, చిన్న విషయానికే తిట్లు. ఆమెకవన్నీ కొత్త. ఎదురు చెప్పే ధైర్యం లేదు. కోపం మాత్రం లోపల మండుతుండేది. ఆ కోపంతో నీళ్లు తెచ్చాక కుండని గట్టిగా పెట్టేది. విరిగినా సరే. గిన్నెలు కూడా బలంగా విసిరేది. గిన్నెలకి సుట్టలు పడేవి. ఏంటి నీ అజాగ్రత్త అని అత్తగారు మళ్లీ తిట్టేది. కాని ఆ పగిలిన కుండలు చూసైనా ఆ కోడలి మనసు ఎంత పగిలిందో అర్థం చేసుకోలేదు. అదే మరి మనం ఎదుర్కోలేని వాళ్లమీద ఉన్న కోపాన్ని మనకి లోకువైన వాళ్లమీద చూపించడం మనుష్యుల బలహీనత. ఇంకో ఇంట్లో ఒక భర్తకి తంతు కూడా అదే. ఆఫీసులో కిరాతకమైన బాస్. రోజు అవమానాలు, ఒత్తిడి. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇంటికి తీసుకొచ్చేవాడు. అకారణంగా భార్య మీద అరుపులు, పిల్లల మీద కోపాలు. పిల్లలు కూడా నాన్న వచ్చేశాడు అంటే భయపడే స్థితికొచ్చారు. ఆ మార్పు అతనికి కూడా తెలియలేదు. కాని అతని తల్లి గమనించింది. ఆఫీసు కోపాన్ని నీ భార్యా పిల్లల మీద చూపించకు, అది పద్ధతి కాదు అని చెప్పిన రోజు అతనికి నిజం అర్థమైంది. పెద్దది కాబట్టి భార్య అర్థం చేసుకుంది. కాని పిల్లల మనసులో పడిన భయం పోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మన బాధని మనకన్నా బలహీనుల మీద చూపించడాన్నే అత్తమీద కోపం, దుత్తమీద చూపించడం అంటారు. దానివలన ప్రయోజనం శూన్యం, పైగా నష్టం ఎక్కువ.